హలో అండి. సమ్మర్ స్టార్ట్ అయిందా? ఎండలు ఎలా ఉన్నాయి? ఇలాంటి టైంలో ఫ్రిడ్జ్లోంచి తీసిన చల్లని క్రీమీ ఫ్రూట్ కస్టర్డ్ తింటే అదిరిపోదు. అందుకే ఈరోజు మనం కేఫ్ స్టైల్ రెగ్యులర్ ఫ్రూట్ కస్టర్డ్తో పాటు పిల్లలకి భలే నచ్చే ఒక మ్యాజికల్ రెయిన్బో కస్టర్డ్ కూడా చేసేద్దాం. ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ బ్యాక్ టు టేస్టీరా. ముందుగా ఒక ప్యాన్లో 1/2 లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకోండి. అందులోంచి ఒక 100 ml వేరేగా ఒక బౌల్లోకి తీసుకోండి. దానికి 3 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసి ఉండలు లేకుండా బాగా కలపండి. పాలు మరిగాక కస్టర్డ్ వేస్తే ఉండలు కట్టేస్తాయి. అందుకే ముందు ఇలా చల్లని పాలలో మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఈ మిగిలిన పాలు మరుగుతున్నాయి. ఈ స్టేజ్లో ఇందులో 2 టేబుల్ స్పూన్ల చక్కెర వేసి కలపండి. చక్కెర మీ తీపికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు, కాస్త తగ్గించుకోవచ్చు లేదా పెంచుకోవచ్చు. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిశ్రమాన్ని నెమ్మదిగా పోస్తూ కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. చూసారా, ఉండలు లేకుండా ఎలా బాగా కలిసిపోయిందో. ఒక 2 నిమిషాల్లోనే మిశ్రమం ఇలా చిక్కబడుతుంది. అప్పుడు స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారినాక ఫ్రిడ్జ్లో 2-3 గంటలు పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లోంచి తీసాక ఒకసారి బ్లెండర్తో ఇలా విస్క్ చేయండి. అప్పుడే కస్టర్డ్ ఎంత క్రీమీగా స్మూత్గా వస్తుంది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో ఒక లేయర్ కస్టర్డ్ వేసి దానిపైన మీకు నచ్చిన ఫ్రూట్స్ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. నేను యాపిల్, ద్రాక్ష, దానిమ్మ గింజలు, జీడి పలుకులు వేస్తున్నా. మళ్ళీ ఒక లేయర్ కస్టర్డ్, దానిపైన మళ్ళా ఒక లేయర్ ఫ్రూట్స్ ఇలా వేస్తూ చివరిగా బనానా, ద్రాక్ష, జీడి పలుకులు, చెర్రీస్, చాప్డ్ డ్రై ఫ్రూట్స్తో ఇలా గార్నిష్ చేసుకోవాలి. బనానా ఎప్పుడు చివరిగానే వేసుకోవాలి. ముందు వేస్తే దాని నుంచి వాటర్ బయటకు వచ్చి కస్టర్డ్ టెక్స్చర్ పాడవుతుంది. అంతేనండి, క్రీమీ ఫ్రూట్ కస్టర్డ్ రెడీ. ఇప్పుడు పిల్లల కోసం వెరైటీ అండ్ హెల్దీ రెయిన్బో లేయర్డ్ కస్టర్డ్ చేద్దాం. ఒక పెద్ద గాజు గ్లాస్లో ముందుగా కస్టర్డ్ ఒక లేయర్ వేసుకొని నల్ల ద్రాక్ష ముక్కలు వేస్తున్నా. ఇవి వైలెట్, ఇండిగో, బ్లూ కలర్స్ ని రిప్రజెంట్ చేస్తున్నట్టు. తర్వాత మళ్ళీ ఒక లేయర్ కస్టర్డ్, దానిపై ఇలా కివీ స్లైసెస్ వేస్తున్నా గ్రీన్ కలర్ కోసం. మళ్ళీ ఒక లేయర్ కస్టర్డ్, వాటిపై యాపిల్ స్లైసెస్ వేస్తున్నా ఎల్లో కలర్ కోసం. మళ్ళీ కస్టర్డ్, దానిపై మ్యాంగో క్యూబ్స్ వేస్తున్నా ఆరెంజ్ కలర్ కోసం. ఇప్పుడు ఒక లేయర్ కస్టర్డ్ అండ్ దెన్ రెడ్ కలర్ కోసం దానిమ్మ గింజలు, ఇంకా రెడ్ చెర్రీ స్లైసెస్, పైన కొన్ని చాప్డ్ డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేస్తే మన రెయిన్బో లేయర్డ్ కస్టర్డ్ రెడీ. హెల్దీ అండ్ కలర్ఫుల్గా ఉండే ఈ రెయిన్బో కస్టర్డ్ని పిల్లలతో పాటు మీరు కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రూట్ కస్టర్డ్లోకి మీకు నచ్చిన ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చండి, కానీ సిట్రస్ ఫ్రూట్స్ని, బెర్రీస్ని అవాయిడ్ చేస్తే బెటర్. అవి కస్టర్డ్ టెక్స్చర్ని, టేస్ట్ని మార్చేస్తాయి. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో టేస్టీ రెసిపీతో కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్ బాయ్, హ్యాపీ కుకింగ్.